అబద్ధాలు చెప్తే జనం నమ్ముతారు. జగన్కు భస్మాసుడిగతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. వరం ఇచ్చిన పరమశివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసుడిగతే సీఎం జగన్కు పడుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. జగన్కు ఆయన ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా 50 రోజులైన ఎక్స్ వేదికగా సోమవారం పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి సెలవు వేసి బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి విధ్వంసక పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెప్తే ప్రజల నమ్ముతారు. జగన్ రెడ్డి రెక్కలోడిపోయిన ఫ్యాన్ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. బూటక ప్రసంగాలు కాదు, అభివృద్ధి పాలన ఎవరిదో విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా, ప్లేస్ టైం నువ్వే చెప్పి ఎక్కడికైనా వస్తా, దేని మీదైనా చర్చిస్తా, నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి అని చంద్రబాబు సవాల్ విసిరారు. వివిధ సందర్భాల్లో జగన్ ఇచ్చిన హామీల వీడియోలను ఎక్స్లో పోస్ట్ చేశారు. దానికి కౌంటర్గా వీళ్ళు చంద్రబాబు ఇచ్చిన హామీలని వీళ్ళు పోస్ట్ చేశారు. విషయం ఏంటంటే హామీలలో పూర్తిగా ఎవరూ అమలు చేయరు. ప్రజలకి ఏది రీచ్ అయింది అన్నటువంటిది ఒక పాయింట్. నేను మొన్న కూడా చెప్పాను, చంద్రబాబు గారు 10 రోజుల పాటు అసలు ఆయన ప్రకటన లేకుండా ఉండటం ఫస్ట్ టైం అని. ఆయన గనక ఏది మధ్యన అమిత్ షాని కలిసి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు సెటరేట్ చేసుకునేటువంటి పనిలో ఉన్నారు. మెయిన్ ఏంటంటే తనదంటూ ఒక స్టైల్ కావాలని కోరుకునేటటువంటి వ్యక్తి, ఎప్పుడు పబ్లిసిటీ కోరుకునేటువంటి వ్యక్తి. అందులో భాగంగా అనేది దానికి తగ్గట్టుగానే ఈనాడు ఆంధ్రజ్యోతి అది హైలైట్ చేయడం అనేది సహజంగా జరుగుతుంది. నిన్న జగన్ స్పీచ్ని ఇంత ముక్క వేశారు, ఇప్పుడు ఎక్స్లో ఒక ట్విట్టర్ పోస్ట్కి అంత ప్రయారిటీ ఇచ్చారు. నిన్న కూడా ట్విట్టర్ పోస్ట్కి అంత ప్రయారిటీ ఇచ్చారు. అది ఇక్కడ సెలెక్టివ్ జర్నలిజానికి సంబంధించినటువంటి ఒక విశేషమైనటువంటి అంశం. అయితే గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో 40